హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం జీఎన్ఎం నర్సింగ్ కోసం తెలుసుకుందామండి. చాలామంది ఏంటంటే జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి కోర్స్కి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో వాళ్ళందరూ కూడా క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానండి. సో జీఎన్ఎం నర్సింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు మీరు జీఎన్ఎం నర్సింగ్ కోసం వెయిట్ చేసినట్లయితే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ని జీఎన్ఎం నర్సింగ్ కోర్స్ సంబంధించి సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోయినట్లయితే ఈ జీఎన్ఎం నర్సింగ్ కోర్స్ సంబంధించి అయితే మాత్రం మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళదైతే కాదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు ఓన్లీ పోస్ట్ బేసిక్ బిఎస్ నర్సింగ్ సంబంధించి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. దీంతో పాటు నర్సింగ్ సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తుంటారు తప్పిస్తే ఎవరైతే జీఎన్ఎం నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో అదే బైపీ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంటర్లో వొకేషనల్ స్టూడెంట్స్ కానివ్వండి, జీఎన్ఎం నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది కాదండి. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి జీఎన్ నర్సింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయరు. సో జీఎన్ నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మాత్రం ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో dme.ap.nic.in అని చెప్పేసి సో ఈ వెబ్సైట్లోనే మనకి జీఎన్ఎం సంబంధించి అంత అప్లికేషన్స్ కానివ్వండి, హాల్ టికెట్స్ కానివ్వండి, సో అంతా కూడా మనకి ఇక్కడైతే కండక్ట్ చేస్తారనమాట. ఈ వెబ్సైట్లో మనకి కండక్ట్ చేస్తారు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తానండి, సేవ్ చేసుకోండి. సో మీరు ఏ విధంగా అయితే జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తాను. సో అదే విధంగా వెబ్సైట్ చెక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడైతే వెబ్సైట్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వెబ్సైట్లో కనిపించడంతో పాటు మనం కూడా వీడియో చేసి అప్లోడ్ చేస్తామండి, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. సో దీనికైతే ఏపీ ఎన్సెట్ లాగా సపరేట్ ఎగ్జామ్ అయితే ఉండదు. సో ఇంటర్మీడియట్ కానివ్వండి, వొకేషనల్ కోర్సెస్ కానివ్వండి, పాస్ అయిన వాళ్ళైతే ఈ జీఎం నర్సింగ్ అయితే క్వాలిఫై అంటే చేయొచ్చు అనమాట, అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికైతే మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో మీరు ఎవరైనా సరే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సీట్ రాకపోయినట్లయితే, ఏపీ ఎన్సెట్ క్వాలిఫై కాకపోయినట్లయితే జీఎన్ఎం నర్సింగ్ కూడా మీకు మంచి ఆప్షన్ అండి. సో దీంతో పాటే ఈ జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చెప్పేసి తెలుసుకున్నట్లయితే, కౌన్సిలింగ్ అయితే మాత్రం ప్రెజెంట్ అయితే నర్సింగ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయండి. సో నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అయినా సరే, దాంతోపాటు ఇక్కడ మనకి ఏవైతే వెటనరీ కానివ్వండి, హార్టికల్చర్, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ఏవైతే ఉంటాయి సో అవి కూడా మనకి పూర్తి అవ్వాలన్నమాట. సో అవి పూర్తి అయిపోయి మనకి నర్సింగ్ సంబంధించి మినిమం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత, లేదంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మా యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. క్లారిటీకి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, దాంతోపాటు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో మీరు కానీ జీఎన్ఎం కోర్సు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి జీఎన్ఎం నర్సింగ్ అని చెప్పేసి. సో దాని మీద ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీంతోపాటు మీరు బైపీసీ కౌన్సిల్ సంబంధించి ఏ వీడియోస్ కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. దానివల్ల కూడా నాకు తెలుస్తుంది అనమాట ఏ కోర్స్ సంబంధించి ఎక్కువ వీడియోస్ చేయాలని చెప్పేసి. ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే బటన్ క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్స్ అయితే కామెంట్ అయితే చేయండి. దానివల్ల నాకు చాలా బెనిఫిట్ అయితే అవుతుందన్నమాట. దాంతోపాటు జీఎన్ఎం నర్సింగ్ సంబంధించి సో అప్డేట్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడికైతే వెళ్ళి జాయిన్ అయితే అయ్యి అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.